అమెరికా. ఈరోజు మనం థీమ్ పార్క్లో ఉన్నాం. అమెరికాలో ఒక గొప్ప ఫేమస్ అయినటువంటి ఇది ఒక పార్కు. దీన్ని 1976లో ఈ పార్కుని మరి అమెరికా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఇది అమెరికా దేశం మొత్తం మీద ఒక 4 ఇటువంటి పార్క్స్ ఉన్నాయి. అది ఒకటి అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. ఈరోజు మనం ఈ థీమ్ పార్క్లో మనం లోపలికి ఎంటర్ అయ్యాం. దీనికి సీజనల్ అంటే సంవత్సరం పొడికి అంటే ఒక 6 నెలలు ఓపెన్ ఉంటుంది, 6 నెలలు ఇది క్లోజ్ ఉంటుంది. ఈ 6 నెలల్లోనూ ఎన్నిసార్లు కాదు అన్నిసార్లు వెళ్ళే విధంగా దీనికి $60 కనుక పెడితే ఎన్నిసార్లు కాదు అన్నిసార్లు వెళ్ళొచ్చు. అలా కాకుండా ఒక్కసారి కనుక మనం ప్రయాణం చేయాలంటే ఇందులోకి $20 ఎంతో ఉంది. అదేవిధంగా ఈ పార్క్ని 112 ఎకరాల్లో 1976లో ప్రారంభించారు. ఇందులో ప్రపంచంలోనే గొప్ప మరి రోలర్స్ టైప్లో ఉండేటువంటి కూడా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా రోప్వే కూడా ఉంది. ఆ రోప్వేలోంచి మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ఆ రోప్వే ఎక్కి ఇంచుమించు ఈ రోప్వే ఎక్కడం వల్ల మొత్తం అమ్యూజ్మెంట్ ఈ థీమ్ పార్క్ అంతా కూడా మనకి క్లియర్గా కనపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ థీమ్ పార్క్లో ఈ రోప్వేలో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ఇదంతా కూడా మన కింద నుంచి మన పైనుంచి మనం చూస్తున్నాం. కిందకి ఉన్నటువంటి ఈ ఏరియా అంతా కూడా మనకి స్పష్టంగా ఇప్పుడు కనపడుతుంది. ఇదే అమెరికాలోనే ఇటువంటి గొప్ప మరి ప్రతి రాష్ట్రంలోనూ అమెరికా రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలోనూ చాలా వరకు గొప్ప వింతలో ఉన్నటువంటి మరి అమెరికా వారి యొక్క డెవలప్మెంటు. ఇది మనం చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. ఏం చేద్దంటే వీళ్ళకి అందరికన్నా స్వతంత్రం బాగా ముందు రావటం, మరి తక్కువ జనాభా ఎక్కువ ఏరియా ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా వీళ్ళు బాగా ఉపయోగించుకొని ఈ విధంగా డెవలప్మెంట్ అయ్యారు. ఇది పార్క్లో రోప్వేలో కూడా మనం ప్రయాణం చేస్తున్నాం. రోప్వేలో నుంచే మన కిందకి ఉన్నటువంటి ఈ పార్క్లో ఉన్నటువంటి ఈ రోలర్స్ అలాగే ఈ వాటర్ పార్క్స్ అన్నీ కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం రోప్వే నుంచి మనం కిందకి దిగుతున్నాం. కిందకి దిగిన తర్వాత మళ్ళా దీనికి రిటర్న్ అయ్యి మళ్ళీ రోప్వే మీద మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇదంతా కూడా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు రోప్వే నుంచి మనం కిందకి డౌన్లోకి మనం వచ్చాం. డౌన్లోకి వచ్చిన తర్వాత మనం దిగుతున్నాం కిందకి. ఇప్పుడు మళ్ళా మనం రీబ్యాక్ నుంచి మళ్ళీ రోప్వేలో మనం ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికి రీబ్యాక్ మనం వెళ్తున్నప్పుడు కూడా ఈ వెళ్ళేటువంటి ప్రక్రియలో పైనుంచి కిందకి ఇంకా ఏమేమి మనకు కనపడుతున్నాయి, ఏమేమి చూడవచ్చు అనేటువంటివి అన్నీ కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మరి అమెరికాలో నేను ఉండటం వల్ల ఈరోజు మీకు ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో 42 రకాల రైడ్స్ ఇందులో ఉంటాయి. ఈ అన్నిటిని కూడా మనం ఇవన్నీ కూడా ఫ్రీగానే ఎక్కొచ్చు, ఫ్రీగానే మనం ఇవన్నీ కూడా ప్రయాణం చేయొచ్చు. ఏం చేద్దంటే ఆల్రెడీగా మనం పే చేస్తున్నాం ఎంట్రీ ఫీజు. ఆ ఎంట్రీ ఫీజులోనే ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా మనం ఎంత టైము మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ ఇంచుమించు 8 వరకు కూడా ఈ అమ్యూజ్మెంట్ మన పార్కులో మనం ఇవన్నీ కూడా మనం చూసుకుని 42లా ఉన్నటువంటి రకాల రైడ్స్లో అన్నిటిలోనూ కూడా మనం ఎక్కి మనం విహారం చేయొచ్చు. మరి ఇది ఫ్యామిలీ పరంగా అందరూ కూడా మరి పిల్లలతో వచ్చి ఈ యొక్క పార్క్ అంతా కూడా వీళ్ళు
ఇందులో ఎంట్రీ అవుతారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రోలర్స్ మీకు పైనుంచి రోప్వేలోంచి నేను షూట్ చేస్తూ ఇవన్నీ కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది. అదే రకంగా ఇప్పుడు అమెరికన్ మ్యూజిక్ ఇప్పుడు వాళ్ళు అక్కడ ప్లే చేస్తున్నారు ఈ పార్క్లో. అది కూడా మీకు చూపించాను. అలాగే పైన ఉన్నదంతా రోప్వే. ఇది కూడా ఇదొక రోలర్స్. ఇది ఆ రకంగా ఈ రోలర్స్ అన్నీ కూడా తిరిగితే అందులో ఎక్కినటువంటి వాళ్ళందరూ కూడా ఆనందిస్తారు. పిల్లలు ఎక్కువ హ్యాపీగా ఉంటారు ఇందులో. అలాగే పిల్లలుగా కాకుండా పెద్దలకు కూడా అన్ని రకాలుగాను వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇదేమో 3D థియేటరు. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఈ యొక్క థియేటర్ ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత 15 నిమిషాలు మనం ఆ పిక్చరు లేటెస్ట్ టెక్నాలజీ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా టెక్నాలజీ ఆ పిక్చర్ వేసినంత కూడా మనం చూడొచ్చు. డిస్ప్లే కింద మనకు చూపిస్తారు. థియేటర్లో 3D థియేటర్లో చూస్తున్న కన్నా 100 రెట్లు అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు లోపలికి వాటర్ పార్క్ లోపలికి ఎంటర్ అవుతాం. లోపల వాటర్ పార్క్లో మరి చుట్టూ ఒక కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ మొత్తం వాటర్ పార్క్ అంతా కూడా మనం అటువంటి వాటిలో అలా తిరిగి రావచ్చు. అలాగే పిల్లలైతే అందులో వస్తారు. పెద్దలు అయితే మామూలు నడిచడానికి ఆస్కారం ఉంటుంది. అలాగా ఈ రకంగా ఉంటుంది. అలాగే ఇది కాకుండా ఇంకా పైనుంచి పైపుల ద్వారా కిందకి వచ్చేటువంటివి కూడా ఇందులో ఉన్నాయి. అలాగే సముద్రంలో మనం ఏ రకంగా అయితే మనం అలలోకి ఉంటాయో ఆ రకంగా అలలో వచ్చేటువంటి విధంగా ఉంటుంది. ఇది వాటర్ రైడింగ్. ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళి ఆ పైనుంచి ఈ పైపుల ద్వారా మనం కిందకి మరి జారకుండా వచ్చేటువంటి ఇది ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఇందులో మీకు కొన్ని వరకే నేను చూపించడం జరుగుతుంది. ఇది రౌండ్ రోలరు. ఈ రౌండ్ రోలరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా తిరుగుతూ ఇది పైకి వెళ్ళి అలా కిందకి వచ్చి ఇది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా ఇటువంటి ఎన్నో రోలర్స్తో ఉన్నటువంటి ఈ వింత మిషన్లన్నీ కూడా ఇక్కడ ఉండటం. మరి ఇది రంగుల రాట్నం లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మించినటువంటిది ఈ రంగుల రాట్నం. ఇందులో పిల్లలు అలాగే పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఒక ఇంచుమించు 100 మీటర్ల పైకి వెళ్ళి అందులో నుంచి స్కై రోలర్ అనేది ఉంటుంది. ఆ స్కై రోలర్లో మనం కూర్చుని అదేమో చుట్టూ తిరుగుతుంటుంది. ఆ చుట్టూ తిరుగుతున్నప్పుడు మన కింద ఏ రకంగా కనబడుతుంది అనేది మీకు వీడియో ద్వారా నేను చూపించడం జరుగుతుంది. మరి అమెరికాలో ఇటువంటి గొప్ప విషయాలన్నీ కూడా మీకు చూపించేటువంటి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి ఈ వీడియోలు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే లైక్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క ప్రోత్సాహం నాకు ఇచ్చినట్లయితే మరిన్ని వీడియోలు మీకు అమెరికానే మరిన్ని వీడియోలతో చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం మరి మీ అందరికీ దొరకగలిగినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.